పరిశుద్ధుల సజీవుడైన దేవ మీకు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి మా జీవితంలో తండ్రి మరి ఒక దినమును మాకు దయచేసి నీ మందిర ఆవరణంలో తండ్రి ప్రభా మేము అడుగు పెట్టడానికి నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా ఆరాధన పైన తండ్రి ప్రభా నీవు ఆసీనుడు మా స్తుతుల పైన ఆసీనుడు కమ్మని తండ్రి ప్రభా నీ సన్నిధిని ప్రభా మా మధ్యలో ఉంచమని మరి నిన్ను ఆత్మతో సత్యముతోను ఆరాధించడానికి మాకు సహాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి మేము నీ జీవపు మన్నాను మరి తండ్రి స్పిరిచువల్ ఫుడ్ని రిసీవ్ చేసుకోవడానికి తండ్రి ఈ ఆరాధన ద్వారా తండ్రి మా హృదయాలను సిద్ధపాటు చేయమని ప్రిపేర్ కావడానికి సహాయం దయచేయమని అడుగుచు ఈ విన్నపాలను యేసయ్య నీ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి పాడుతున్నాము. We'll be right back.
జీవం కంటే ఉత్తమం వస్తుంది ఆయన కృపను బతికించాలని దేవుడు ఆలోచిస్తున్నాం. మహిమను విరచి మహిలో విధిని వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విరచి మహిలో విధిని వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమలో పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమలో పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతకలేనయ్యా. నీ కృప లేని క్షణం నీ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణం నీ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞ మాత్రం ఆశీర్వదించాం. ఆశక్తిగాని ఆదరణ చేసి ఆజ్ఞ
ఈ విధంగా సజీవంగా ఉంటున్నామంటే నీ కృప మాకు చాలా తండ్రి. అయ్యా అనగారిపోతూ విశ్వాసంలో సన్నగిలిపోతున్న సమయంలో కూడా దేవా నీ కృప జీవం కంటే ఉత్తమం నాయన. కృపా సత్య సంపూర్ణుడిగా నేను ప్రత్యక్షపరుచుకున్నావు. నీ సన్నిధానంలో నాయన తండ్రి మా ముందు నిలబడుతుంటే ఈ ప్రాకారములు నాయన నీవు పడతోయమని నీ సన్నిధిలో వేడుకొచ్చున్నాను ప్రభా. అనేకులు మాట్లాడుచుండగా ప్రభా ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క ప్రళయాన్ని నుంచి మమ్మల్ని వేడుకొచ్చున్నాను అయ్యా. ఈ ప్రళయాన్ని నాయన ముఖ్యంగా ఈ యొక్క ప్రాకారాన్ని పడగొట్టమని వేడుకొచ్చున్నావు తండ్రి. అయ్యా ప్రాకారంలో నిలవాలన్నా ప్రాకారంలో పడగొట్టబడాలన్నా అది నీ కృపకు నీకే సాధ్యమయ్యా. అవును తండ్రి. అయ్యా ఊరుకునుడి నేనే దేవుడిని తెలుసుకోమని సెలవిచ్చావు తండ్రి. ఎస్ లార్డ్, వి వాంట్ టు బి క్వైట్. దేవాని సన్నిధానంలో అయినా నెమ్మదిగా ఉంది మేము సన్నిధిలో వేడుకొచ్చున్నాము తండ్రి. అవును ప్రభా, ఏ విధంగా నాయన ఎరుకో గోడలు సైతం నీవు కూలగొట్టావు తండ్రి. ఎస్ లార్డ్, అవును ప్రభా, నీకు అసాధ్యమని ఏది లేదు తండ్రి. దేవాని సన్నిధానంలో ఇదిగో జనులందరూ కూడా గొలియాతు గురించి ఆయన మాట్లాడుచుండగా, రాజు మొదలుకొని అందరూ గొలియాతు గురించి మాట్లాడుచుండగా బాలుడైన దావీదు మాత్రం ఇదిగో యుద్ధము యెహోవాదని సెలవిచ్చాడు తండ్రి. Yes Lord, we want to say this boldly that our God is all sufficient. అవును ప్రభా, మేము నమ్ముకున్న మా దేవుడు మాకు చాలిన దేవుడు అని సన్నిధిలో వేడుకొచ్చు. Yes Lord, oh Lord, అవును ప్రభా, ఇక్కడ కూడిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నాయా నాకైతే తెలియదు కానీ ప్రభా వారి హృదయాంతరంగమును పరిశోధించి దేవుడు నీవైంటున్నావు ప్రభా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీవు ఆత్మస్వరూపమైన దేవుడు అంటున్నావు. ఇదిగో సర్వసత్యంలోనికి నడిపించడానికి నీవు ఆదరణకర్తను మాకు దయచేసినావు ప్రభా. ఎస్ ప్రియ పరిశుద్ధాత్మ ఇక్కడ కూడిన ప్రతి బిడ్డతో నాయన మీరు నాయన మాట్లాడమంటున్నారు. వారి హృదయాన్ని నాయన తిప్పరిల్ల చేయమని సరదా వేడుకొచ్చినామని మరి ఒకసారి నాయన మీరు మాకు చాలా దేవుడిగా ఉన్నారు నాయన. మా యొక్క ఈ ఆరాధన మీ సన్నిధిలో చేర్చుకొని మరి ప్రార్థిస్తున్నాం. మీకు ఈ మహిమాగన ప్రభావం చెల్లించుకో. నీ దాసుడు వర్తమానం దయచేయించండి అయ్యా. మీరు సిలువ చాటును మరుగుపరిచి నాయన మీరు నాయన మాతో నేరుగా మాట్లాడమని నీ వాక్యం వినడానికి మీరు సిద్ధపరిచిందిగా మా హృదయాన్ని ప్రభావ మీరు సిద్ధం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయించినాము తండ్రి. దేవుని సన్నిధిలో ఆరాధన అనేది దేవుని సన్నిధికి మరింత సామీప్యతలోనికి నడిపించేటటువంటి. అందుకే యూజువల్గా ఆరాధనకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే టైంకి పరిగెత్తుకుంటూ రావడం కాకుండా దేవుని సన్నిధిలో ఇప్పుడు ఉదాహరణకి 9:30 సర్వీస్ స్టార్ట్ అవుతుంది అనుకోండి. అంటే 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసి ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అంటే దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, దేవుని యొక్క సన్నిధిని నేను అనుభూతి పొందాలి ఈ రోజున. ఎందుకంటే ఆదివారం సర్వదినం అనుకోవద్దు ఎవరు కూడా. దేవునికి మనం ఇవ్వాల్సిన ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి సమయం అది. సో ఆదివారాన్ని రిలాక్స్డ్గా సర్వదినంగా భావించకండి దయచేసి. ఎందుకంటే మీరు ఆదివారం గడిపిన దేవుని సన్నిధిలో గడిపినటువంటి విధానము ఆ వారం అంతా ఎఫెక్ట్ చూపిస్తుంది మీ జీవితం. ఓకే, సో అందుకే ఆదివారపు ఆరాధనను ఈజీగా తీసుకోవద్దు. 9:30 అంటే 9 గంటలకు వచ్చేద్దాం. వచ్చి దేవుని సన్నిధిలో నన్ను సిద్ధం చేసుకోవాలి. మనందరం సిద్ధపడాలి. దేవుడు ఈ రోజున ఏ విధంగా నన్ను దర్శించనన్నాడు, ఏ విధంగా నన్ను మరి ప్రత్యేకంగా మరి ఆశీర్వదించనన్నాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఆ తృష్ణ ఆ తపన ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా ఇక్కడి నుంచి మీరు వెళ్ళరు బయటికి. ఏమే? సో అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దాం. 9 గంటలకల్లా వచ్చేసి కొద్దిసేపు దేవుని సన్నిధిలో కూర్చుందాం. ప్రత్యేకంగా ఈరోజు కూడా నా టాపిక్ ఆరాధన. అవుట్ ఆఫ్ ప్రైజ్ విల్ కమ్ ద డైరెక్షన్. దేవుడు మరి ఆరాధనలో నుండి అద్భుతమైనటువంటి ఆశీర్వాదము ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మనం ఈ ఫాస్టింగ్ సీజన్లో ఉన్నాం. ఈ ఫాస్టింగ్ సీజన్లో మరి 3వ వారంలోనికి మనం వచ్చాం. 2 వారాలు అద్భుతంగా దేవుని సన్నిధిలో గడిపాం. మరి 3వ వారం ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇంకొక వారం శనివారంతో ఈ ఉపవాస దీక్షలు ముగుస్తాయి. అయితే ఈ వారం అంతా కూడా దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా గడపాలో మరి ప్రతిరోజు మీలో చాలామంది ఉదయం పూట డివోషన్స్ అటెండ్ అవుతున్నారు. ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటేనే నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఆ రోజుకి దేవుడు అద్భుతమైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చి మనం ముందుకు నడిపిస్తున్నాడు. సో మరి ఈ వారం దేవుడు ఏ విధంగా
మనతో మాట్లాడినాడు మరి చూద్దాం. 2 Samuel chapter 6 verses 12 to 15. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువాడు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడింది. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచున్నాడు. ఈలాగున దావీదును ఇశ్రాయేలు వారందరూ ఆర్భాటముతోనూ బాకా నాదముతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. ఐ ఫీల్ అంటే చాలా స్ట్రాంగ్గా నా హృదయంలో నేను భావించేది ఏంటంటే ఆరాధనకు ఉపవాసమునకు ఎంతో కనెక్షన్. వెన్ యూ ఫాస్ట్, దేవుని సన్నిధిలో ఉపవాస దీక్షలు మనం గడుపుతున్నప్పుడు we need to spend time worshiping God. వర్షిప్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దేవునికి ఇష్టమైనటువంటి యాగం అది. ఆరాధన అనేటటువంటిది ఏంటి తెలుసా? దేవుడు మెచ్చేటటువంటి, దేవునికి నచ్చినటువంటి ఇష్టమైనటువంటి యాగాన్ని మనం దేవుని సన్నిధిలో అర్పిస్తున్నాం. విరిగి నలిగిన హృదయం గలవారమే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ఆయన్ని హెచ్చిస్తూ ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంటే అది మరి ఇష్టంగా ఆయన ఆఘ్రాణిస్తూ ఉంటాడంట ఆ ధూపాన్ని. అటువంటి నైవేద్యాన్ని మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆరాధన రూపంలో మనం దేవునికి అర్పించాలి. సో దావీదును గురించి మనం వాక్యం తెలియజేసేది ఏంటంటే దేవునికి హృదయానుసారైనటువంటి వాడు అని చెప్పి దావీదును గురించి తెలియజేస్తుంది దేవుని వాక్యం కదా. అయితే బైబిల్ గ్రంథంలో దాదాపు 10 అధ్యాయాలు అబ్రహామును గూర్చినటువంటి, అబ్రహాము జీవితాన్ని గూర్చినటువంటి మరి విషయాలు ఉంటాయి. మరి దాదాపు 11 అధ్యాయాలు యాకోబును గూర్చినటువంటి, యాకోబు జీవితమును గూర్చినటువంటి విషయాలను మనం చూస్తాం. 11 అధ్యాయాలు. యాకోబు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ బైబిల్లో మనందరికీ తెలుసు. ఎందుకంటే యాకోబు సంతానం నుండి వచ్చినటువంటి 12 మంది ఇశ్రాయేలుగా మరి ఈరోజు మనం భావిస్తున్నాం. ఇశ్రాయేలు జనాంగము అంటే యాకోబు సంతతి వారు. సో అందుకే యాకోబు జీవితాన్ని గురించి దాదాపు 11 అధ్యాయాలు ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూస్తాం. అంతేకాకుండా మరి దాదాపు 10 అధ్యాయాలు ఏలియా ఎలీషాను గురించినటువంటి ప్రస్తావన పాత గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే వాళ్ళిద్దరూ మిరకల్ మినిస్ట్రీ చేసినటువంటి పాత గ్రంథంలో అద్భుతమైన సూచక్రియలు, అద్భుతాలు చేసినటువంటి అద్భుతమైన ప్రాప్తులుగా ఎంచబడినటువంటి వారిని గురించి దాదాపు 10 అధ్యాయాలు చూస్తాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దాదాపు 66 అధ్యాయాలు, 66 చాప్టర్స్ ఇన్ ద బైబిల్ స్పెషల్లీ డెడికేటెడ్, అంటే దావీదును గురించి మాట్లాడుతున్నటువంటి అధ్యాయాలు. దేవునికి మహిమ కలుగును. ఎందుకు దేవుడు ఇంత ప్రత్యేకంగా దావీదును గురించి ఎన్ని రెఫరెన్సెస్, దాదాపు 1200 రెఫరెన్సెస్ బైబిల్ గ్రంథంలో ఎందుకు పొందుపరిచించాడు అని చెప్పి ఆలోచన చేసి దాదాపు 59 మార్లు కొత్త నిబంధన గ్రంథంలో చూస్తాం దావీదు యొక్క ప్రస్తావన. ఎందుకు ఇన్ని మార్లు దావీదును గురించి ప్రస్తావించాల్సి వచ్చింది అని ఆలోచన చేస్తే ఒకటే, దేవుడికి హృదయానుసారుడిగా ఉన్నటువంటి వాడు దావీదు. ఆమేన్. మరి వెన్ యూ థింక్ అబౌట్ ఫెయిత్ని గురించి, విశ్వాసం గురించి ఆలోచన చేయగానే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? అబ్రహాం. తర్వాత ధర్మశాస్త్రం అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చే వ్యక్తి మోషే. అలాగే వెన్ యూ థింక్ అబౌట్ మిరకల్స్, పాత గ్రంథంలో ఇమీడియట్గా గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే ఏలియా, ఎలీషా కదా. బట్ వెన్ యూ థింక్ అబౌట్ వర్షిప్, ఆరాధన గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు ఇమీడియట్గా మనకు గుర్తొచ్చేటటువంటి ఒకే ఒక వ్యక్తి దావీదు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు అంత డెడికేటెడ్గా తన హృదయాన్ని, తన మనస్సును, తన జీవితాన్ని దేవుని ఆరాధించడానికి ఎన్ని అద్భుతమైనటువంటి, ఎంత బిజీయెస్ట్ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ దావీదుకు ఆరాధన విషయంలో మాత్రం ఎన్నడూ కూడా వెనుకంజ వేసేటటువంటి వాడు కాదు. ఎందుకంటే అంత దేవునికి సమీపంగా, దేవుడే నా హృదయానుసారుడు అని చెప్పాడు అంటే ఎంత దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడో మనకి ఎంత ఆలోచించాలి. ప్రియమైన బిడ్డలారా, దాదాపు మరి పాత నిబంధన గ్రంథంలో 1200 సార్లు మరి ఈ వ్యక్తి ఆరాధించేటటువంటి, దేవుని ఆరాధించేటటువంటి వ్యక్తిని గురించి మనం ప్రస్తావించగలిగింది. సో దేర్ మస్ట్ బి ఏ రీజన్ ఫర్ దాట్.
ఎందుకంటే ఒక వ్యక్తిని గురించి అన్ని మార్లు దేవుని గ్రంథంలో ప్రస్తావించబడిందంటే ఏదైనా కారణం ఉంటుందా? డెఫినెట్గా. కారణం ఏంటంటే దేవునికి మరి ఇష్టమైనటువంటి యాగాన్ని ప్రతిదినము అర్పించేటటువంటి అలవాటు, ఆనవాయితీ దావీదు కలిగి ఉన్నాడు. సో ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి యాగాన్ని, దేవునికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని ప్రసాదిస్తారో దేవుని సన్నిధిలో, వారందరూ కూడా దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. సో నీవు కూడా ఈ రోజు నుండి దేవునికి ఇష్టడిగా, దేవునికి ప్రీతికరమైనటువంటి వాడవుగా, దానవుగా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆరాధన చేయడం అలవర్చుకోవాలి. ఒక్కసారి వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో వేకువజాము లేవగానే దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఇప్పటి వరకు మీకు అలాంటి అలవాటు లేనట్లయితే గమనించండి. దావీదు జీవితంలో 2 ప్రాముఖ్యమైనటువంటి మరి సినారియోస్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సందర్భంలో ఈ వాక్య సందేశంలో దానికి ముందుకు వెళ్ళే ముందు చెప్పేది ఏంటంటే, పాయింట్స్ అనేటటువంటి ప్రత్యేకంగా నేను పెట్టాల, మీరు ఇందులో నుంచే రాసుకోవాలి. ఓకే, పాయింట్ నెంబర్ 1 ఎప్పుడు వస్తుందని చెప్పి చూస్తున్నారేమో, అట్లాంటి పాయింట్లు లేవు, ముందుగానే చెప్తున్నా. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ పాయింటే అని చెప్పి గుర్తుపెట్టుకుని దేవుడు మీతో మాట్లాడిన పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. ఓకే, 2 ప్రాముఖ్యమైనటువంటి సినారియోస్ని దావీదు జీవితంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకటి హై లెవెల్లో దావీదు ఎంతో ఉత్సాహముతో ఉండి, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏం చేస్తున్నాడు? నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో మందసాన్ని, యెహోవా దేవుని యొక్క మందసాన్ని మరి ఆ ప్రాంతం నుంచి ఓబేదు అక్కడి నుంచి తన గృహం నుంచి దావీదు గుడారమునకు తీసుకురావడానికి తను చేసినటువంటి నృత్యము, తను చేసినటువంటి యాగము, ఆ దేవునికి అర్పించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆరాధన చూశారు. దట్ ఈస్ ద పీక్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దానికి మించినటువంటి పీక్ పాయింట్ ఇంకోటి లేదు. అలాగే ఇంకొక సినారియో మనం గమనించినట్లయితే, దావీదు జీవితంలో ఒక్కసారి ఉన్నటువంటి తన గుడారం కానీ, తన ఇల్లు కానీ, తనకు ఉన్నటువంటి వారందరూ కూడా ఒకే రోజున బందీలై తీసుకొని పోబడ్డారు. గృహాలు నాశనం అయిపోయినాయి, అంతా కాల్చివేశారు. మరి తన కుమారులను, తన భార్యలను అందరినీ కూడా తీసుకుని చెరగా కొనిపోబడినటువంటి సందర్భం. ఆ సినారియోను కనుక జ్ఞాపకం చేసుకుంటే, దావీదు జీవితంలో దారుణమైనటువంటి, అందరూ అనుకుని ఉండొచ్చు ఇంకా అయిపోయింది దావీదు యొక్క జీవితం, దావీదు చరిత్ర అయిపోయింది, ఎక్కడితో అయిపోయింది, క్లోజ్, అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, ఇక తనకు ఉన్నది కూడా నాశనం అయిపోయిందని చెప్పి, అంటే ఈ హిట్ ద బాటమ్ రాక్ అన్నమాట. తన జీవితంలో చాలా లోయెస్ట్ ప్లేస్, దట్ ఈస్ ద లోయెస్ట్ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. గమనించండి, తన హైయెస్ట్ మూమెంట్లో అయినా, తన లోయెస్ట్ మూమెంట్లో అయినా తనకున్నటువంటి ఒకే ఒక రెస్పాన్స్ దేవుని సన్నిధిలో ఆరాధన చేయటం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరి సాడెస్ట్ మూమెంట్ అయినా, హ్యాపీయెస్ట్ మూమెంట్ అయినా దావీదుకు తెలిసిన వన్ అండ్ ఓన్లీ బేసిక్ ఇన్స్టింక్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ ఈస్ టు వర్షిప్ గాడ్, దేవుని ఆరాధన చేయడం. సో దేవుని సన్నిధిలో అంతగా అద్భుతంగా మమేకమై మరి దేవుని సన్నిధిలో ఆరాధన చేయబట్టే దేవునికి హృదయానుసారులైనటువంటి వారిగా దేవుడు టెస్టిమనీ ఇస్తున్నాడు. నీ గురించి నా గురించి దేవుడు ఏ విధంగా టెస్టిమనీ ఇవ్వాలనుకుంటున్నావు? ప్రియమైన బిడ్డ, జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో దావీదు వలె మనం కూడా మనం విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో హైయెస్ట్ మూమెంట్ అయినా, లోయెస్ట్ మూమెంట్ అయినా, ఏ వేరే ఆలోచన లేకోకుండా ఒక్కటే దేవుని సన్నిధికి రాదు. ఒకసారి లోయెస్ట్ మూమెంట్లో అలాగే దిగులు పడుతూ దిగాలుగా కూర్చుని మరి చింతిస్తూ అలాగే కూర్చుంటారు. దానివల్ల డిప్రెషన్లోనే, దానివల్ల ఎన్నో రకరకాల ఆలోచనలోనే జీవితం అంతా అతలాపతలం అయిపోయిన సందర్భాలు ఎంతోమంది జీవితాల్లో చూస్తాం. కానీ అటువంటి సందర్భంలో కూడా ఇఫ్ యూ కెన్ గెట్ ఇన్ టు యువర్ రూమ్ అండ్ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. అట్మాస్ఫియర్ అంతా పూర్తిగా మారిపోతుంది నీ జీవితంలో, నీ కుటుంబంలో. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి ఆ సాడెస్ట్ పార్ట్, అటువంటి సిచ్యువేషన్ అనేది ఇమ్మీడియట్గా తొలగిపోతున్నాను అని ఎటువంటి సందేహం లేదు ప్రియమైన. సో highest moment and the lowest moment, any time, any season that you face in your life, what do you have to do? Worship. దేవుని సన్నిధిలో ఆరాధించాలి. మరి దావీదు యొక్క రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని విస్తరించినటువంటి విధానం కనుక మనం గమనించినట్లయితే అది దావీదు యొక్క పరిపాలనలోనే అనేది చూస్తాం. అంటే
దావీదు ఎంత ఆరాధనతో మరి దేవుని సన్నిధిలో గడుపుతున్నాడో అంతగా తన యొక్క రాజ్యం అద్భుతంగా శాఖోపశాఖలుగా విస్తరించబడింది. అప్పటి వరకు దేవుడు వాగ్దానం చేసినటువంటి భూభాగాన్ని అంతా యెహోషువ నాయకత్వంలో ఆక్యుపై చేసుకోబడలేదు. కొన్ని అట్లాగే అట్టిపెట్టారు. అయితే దావీదు వచ్చిన తర్వాత, దావీదు ఏలడం ఆరంభించిన తర్వాత ఏ ఏ బోర్డర్స్ అయితే దేవుడు ముందుగా చెప్పి ఉంచాడో అదంతా కూడా దావీదు ఆక్యుపై చేసి మొత్తం స్వాధీనపరుచుకొని తన రాజ్యాన్ని విస్తరింపచేశాడు. చూడండి దేవుడు బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే ఒక ఫిజికల్ కింగ్డమ్ని మరి దేవుడు ఎక్స్పాండ్ చేయగలడు అంటే ఒక ఆరాధికుడి ద్వారా, ఒక ఆరాధన చేసేటటువంటి దేవునికి ప్రీతికరమైన ఒక వ్యక్తి ద్వారా మరి దేవుడు తన రాజ్యాన్ని, ఒక న్యాచురల్ కింగ్డమ్ని ఎక్స్పాండ్ చేశాడు. అంటే మరి దేవుని యొక్క రాజ్యాన్ని ఇంకా ఎంత అద్భుతంగా ఎక్స్పాండ్ చేయగలరు ఒకసారి ఆలోచన చేయగలరా? ఇఫ్ యూ అండ్ మీ వర్షిప్ టుగెదర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, గాడ్ కెన్ ఎక్స్టెండ్ హిస్ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్ త్రూ యూ అండ్ మీ. కెన్ యూ బిలీవ్ దట్? ఆమేన్. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో మరి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఫాస్టింగ్ డేస్లో, ఈ ఫాస్టింగ్ సీజన్లో ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ గడుపుతూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగడం అలవర్చుకున్నట్లయితే కెన్ యూ ఇమాజిన్ హౌ దిస్ 2021 ఈస్ గోయింగ్ టు బి? ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఇయర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఎందుకంటే దేవుడు నీ యొక్క రాజ్యాన్ని మాత్రమే ఎక్స్పాండ్ చేయడం కాదు, ఆయన రాజ్యాన్ని కూడా నీ ద్వారా ఎక్స్పాండ్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సో ఇవాంజలిజం, లిసన్ కేర్ఫుల్లీ, ఇవాంజలిజం అనేటువంటి చూసారా, కమ్ అవుట్ ఆఫ్ వర్షిప్. ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో మరి ఇవాంజలిజం అనేటటువంటి, అంటే స్వార్థ వ్యాపకం అనేటటువంటి అద్భుతంగా విస్తరించబడుతుంది. సో చాలామందికి అర్థం కాదు ఈ సంగతి. ఆరాధన అందుకే చాలా లైట్గా తీసుకుంటారు చాలా సంఘాలలో. మీరు గమనించినట్లయితే ఆరాధన అన్ని పాటలు ఏంటి అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. ఒకటి రెండు పాటలు సరిపోవా? అసలు మెయిన్ కావాల్సిన వాక్యం అయితే, నీ వాక్యాన్ని సిద్ధం చేయడానికి నడిపించేది ఆరాధన. ఎందుకంటే నువ్వు ఆరాధన చేయకోకుండా వాక్యానికి వెళ్ళావు అనుకో, బహుశా ఇక్కడికి వెళ్తుందేమో, ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్తే డైరెక్షన్ వేరుగా ఉంటుంది, కానీ ఇక్కడికి వెళ్తే ఇట్ చేంజ్ ద హోల్నెస్ ఆఫ్ యువర్ లైఫ్. సో అందుకే ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనదో వి నీడ్ టు అండర్స్టాండ్. సో సిగ్గు పడకోకుండా, ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళేమనుకుంటారు, వీళ్ళు ఏంటి అనుకుని దేవుని సన్నిధిలో ఉన్నాం అనేటటువంటి విషయం గుర్తించి, దేవుడు నేను ఆ సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవాది దేవుడు నేను ఆరాధిస్తున్నాను అని పరిసరాలను మర్చిపోయి, అందుకే నేను చెప్తున్నాను అది ఎప్పుడు జరుగుతుందంటే అప్పటికప్పుడు హడావుడికి వస్తే వీ నీడ్ టు క్రియేట్ ది అట్మాస్ఫియర్. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగి వచ్చేటట్లుగా ఆ అట్మాస్ఫియర్ని ముందుగా మనం వచ్చి వీ హ్యావ్ టు క్రియేట్ దట్. సో అందుకే కమ్ ఎర్లీ, 9 గంటలకు వద్దాం, వచ్చి దేవుని సన్నిధిలో ప్రిపేర్ చేద్దాం, మన హృదయాన్ని చేద్దాం. ఇతరుల హృదయాన్ని, కొంతమంది ఎన్నో రకరకాల టెన్షన్స్తో ఎన్నో విషయాలు తీసుకుని వస్తారు దేవుని సన్నిధిలోకి. వాటన్నిటిని పటాపంచలు చేసేది దేవుని సన్నిధిలో గడిపేటటువంటి ఆ క్షణాలు. అది లేకుండా డైరెక్ట్గా వచ్చేసి ఏదో పాడుతున్నారు, మనం పార్టిసిపేట్ చేద్దాం అంటే యూ కెనాట్ రియల్లీ ప్రిపేర్ యువర్స్. దేవుని బిడ్డ గమనించండి. సో ఆరాధన యొక్క ప్రత్యేకతను, ఆరాధన యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి వారిపై దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఆమేన్. సో సిగ్గు అనేటటువంటిది, బిడియం అనేటటువంటిది లేకోకుండా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తామో, మనకున్నటువంటి ప్రాణాత్మ దేహములతో ఎప్పుడైతే పూర్తిగా మనం ఆరాధన చేయగలుగుతామో, అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు మన మధ్యలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు ఒక సందర్భంలో యోదయ నుంచి గలిలయకు వెళ్ళడానికి నిర్ణయించుకున్న సందర్భం అది. యూదులు యూజువల్గా ఏం చేస్తూ ఉంటారంటే, గలిలయకు వెళ్ళాలంటే చుట్టూతో తిరిగి వెళ్తారు. యాక్చువల్గా ఒక తిన్నని మార్గం ఉంది, డైరెక్ట్గా వెళ్ళే మార్గం ఉంది సమరయ మీదుగా. కానీ సమరయ మీదుగా అందరూ వెళ్ళరు. కానీ ప్రభు గారు ఆ రోజు నిర్ణయించుకున్నారు, నేను సమరయ మీదుగా వెళ్ళాలి అని చెప్పి. ఎప్పుడైతే సమరయ గుండా వెళ్ళాలని అనుకున్నారో, సమరయకు వచ్చిన తర్వాత యాకోబు బావి దగ్గర ఆయన మరి దాహంతో ఉండి ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళారు. శిష్యులేమో అప్పటికి ఆకలితో అలమటించిపోతూ ఊళ్ళోకి వెళ్ళి ఆమె తెచ్చుకుందామని చెప్పి అక్కడికి పోయారు. ఆ సమయంలో ఒక స్త్రీ వచ్చింది అక్కడికి.
స్త్రీ వచ్చింది, సమరయ స్త్రీ అంటారు కదా. ఆ సమరయ స్త్రీ వచ్చి మరి ప్రభుతో సంభాషణ జరుగుతున్నమాట. ఆ సంభాషణ మనందరికీ తెలుసు. ప్రియమైన గమనించండి, ప్రభు దాహము కొని నాకు ఆ నీళ్లకు నీళ్ళమని చెప్పి అడుగుతున్నటువంటి సందర్భం. అయితే వారి కాన్వర్సేషన్లో సమ్వేర్ షీ బ్రాట్ ద టాపిక్ ఆఫ్ వర్షిప్. ఆరాధన గురించినటువంటి టాపిక్ ఆమె తీసుకొచ్చింది. ఇదిగో మేము ఈ పర్వతం మీద మేము ఆరాధన చేస్తాం, మీరైతే అక్కడ ఆరాధన చేస్తేనే అని అంటున్నారు కదా. మరి అటు ఆ సందర్భంలో ప్రభు వారు అంటారు కదా, అక్కడ చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటంటే అమ్మ ఒకానొక సమయం రాబోతుంది, అదేంటంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలం ముందు ఈ పర్వతం మందైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము అని చెప్పి అంటూ మరొక మాట అంటాడు. ఆ తర్వాత 23వ వచనం చూసినట్లయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఫుట్ నోట్స్ ఏమంటుందో తెలుసా? కోరుచున్నాడు దగ్గర వెతుకుచున్నాడంట. సో హీ సెర్చింగ్ ఫర్ ద పీపుల్. అంటే ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తారని చెప్పి వెతుకుతూ ఉన్నాడట. అంటే ఆయన దొరకట్లా. ప్రియమిత్రులారా, ఆయన వెతికినప్పుడు కెన్ బి ఫౌండ్. మనల్ని కనుగొనగలరా దేవుడు? ఆత్మతో సత్యంతో నా బిడ్డను ఆరాధన చేస్తున్నారు. చూడండి అసెంబ్లీలో చేరి వీళ్ళందరూ ఎంత అద్భుతంగా ఆరాధన చేస్తున్నారని చెప్పి ఈ సంఘంలో ఈ బిడ్డలను బట్టి దేవుడు కనుగొనగలడా? ప్రియమిత్రులారా, గమనించండి. సో ఎప్పుడైతే ఆ మాటలు విందో అద్భుతంగా తనలో గొప్ప పరివర్తన, దేవుడు అద్భుతమైనటువంటి మరి రీతిలో ఆమెను సందర్శించి షీ వాజ్ కాట్ ఇన్ ఫైర్. అద్భుతంగా రగిల్చబడింది. ఆమె రగిల్చబడి ఊళ్ళోకి వెళ్ళింది. ఆ సమరయ పట్టణంలోకి వెళ్ళి మరి నా గూర్చి తెలియజేసినటువంటి వ్యక్తి ఈయన క్రీస్తు కాడా అని చెప్పి ఊరందరికీ తెలియజేసి ఊరందరినీ ప్రభు దగ్గరికి నడిపించి దేవునికి మహిమ కలుగును గాక. సో వెన్ యూ బ్రింగ్ ఏ టాపిక్, జస్ట్ అ టాపిక్ ఆఫ్ వర్షిప్, ఆ ఆరాధన అనేటటువంటి టాపిక్ని తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇంత జరిగితే, ఇక మనం ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో గడిపితే ఇంకా ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన బిడ్డలారా, సో ఆమె అంత ఫైర్తో వెళ్ళి ఊరందరినీ కూడా అద్భుతంగా ప్రభు సన్నిధి నడిపించి, చూడండి ఊళ్ళోకి వెళ్ళిన శిష్యులు అయితే భోజనంతో తిరిగి వచ్చారు. కానీ ఊళ్ళోకి ఫైర్తో వెళ్ళినటువంటి ఈమె మొత్తం ఊరందరినీ తీసుకొచ్చింది దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం తీసుకొస్తున్నావు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు? జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏం తీసుకొస్తున్నావు? గాసిప్ తీసుకొస్తున్నావా? ఏం మోసుకొస్తున్నావు? ఒకసారి ఆలోచించి నీ మాటల ద్వారా నా మాటల ద్వారా ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం? మనం ఏమైనా ఇతరుల జీవితాలను ప్రభావితం చేసేటటువంటి విధంగా మనం జీవిస్తున్నామా? లేకపోతే we need to learn from this Samaritan woman. ఈమెను గురించి రకరకాలుగా అనుకుంటారు జనులు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వారు సరిగ్గా చూడనటువంటి పరిస్థితి. అటువంటి స్త్రీ ఆమె పైన మంచి హోదా కలిగినటువంటి స్త్రీ కాదు. అందుకే అందరూ వెళ్ళే టైంలో కాకుండా ఎవరో చూడని సమయంలో మధ్యాహ్నం సమయంలో బావి దగ్గరికి వచ్చిందట ఆమె. అంటే ఎటువంటి లైఫ్ జీవిస్తుందో చూడండి. కొంతమంది అయితే ఆయన ప్రాస్టిట్యూట్ అంటారు, వీడోనో అయిపోతారు. కానీ అప్పటికే 5 భర్తలు ఉన్నారు, 5 వివాహాలు చేసుకుంది, ఆరోదేమో మరి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్న స్త్రీ మరి దేవుని సన్నిధిలో ఒక ఆరాధన టాపిక్ తీసుకొచ్చినప్పుడు దేవుడు అంత అద్భుతంగా ప్రభావితం చేసి మరి ఊళ్ళోకి వెళ్ళి అంతమంది నడిపించగలిగితే, ఇక నీ జీవితం నా జీవితం దేవుడు ఎంతగా అద్భుతంగా వాడుకుంటాడు. ఏమే దేవుని సన్నిధిలో అటువంటి హృదయంతో, అటువంటి మరి ఆరాధన మనసుతో దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎందుకంటే దావీదు మరి ఎన్నో అద్భుతమైనటువంటి కీర్తనలు రాశాడు కదా, ఎన్నో అద్భుతమైన కీర్తన. దావీదుకు వచ్చిన ప్రస్తావన 66 చాప్టర్స్లో ప్రస్తావించబడిందని చెప్పుకున్నాం. కానీ కీర్తన గురించి మనం మాట్లాడుకోవట్లేదు. కీర్తనలు దాదాపు సుమారుగా 70 పైచిలకు కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తాం. అన్ని కీర్తనలు రాశాడు దావీదు. అంటే ఇంత ప్రభావితం. చూడండి, ప్రభు యేసుక్రీస్తు
తాను కోట్ చేసినటువంటి మాటలు, పాత నిబంధన గ్రంథం నుంచి ఆయన కోట్ చేసినటువంటి మాటలు మీరు లెక్కిస్తే యెషయాయో లేకపోతే మోషేవో లేకపోతే వేరే ప్రవక్తలు యెహెజ్కేలువో అవి ఉండవు. ఎక్కువ ఏముంటాయి తెలుసా? దావీదు కీర్తనలో నుంచి ఆయన ఎక్కువ కోట్ చేయడానికి చూస్తాం. దేవునికి మహిమ కలుగును. అంటే మరో మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం సాంగ్స్ బుక్లో నుంచి ఆయన ఏం చేస్తున్నారంటే కోట్ చేస్తున్నారు. అంటే ఆరాధన గురించినటువంటి ఎంత ప్రాముఖ్యత ప్రభు వారికి తెలుసో మనం గమనించాలి. ఎందుకంటే అటువంటి రీతిలో మనం ఆరాధన చేసినప్పుడు వర్షిప్ విల్ బ్రింగ్ అబౌట్ ఇవాంజలిజం. సో దేవుని సన్నిధిలో అటువంటి అద్భుతమైనటువంటి ప్రభావితం చేసేటటువంటి వారంగా మరి మనం ఉండాలి. ప్రియమైన ఆరాధికులు, గొప్ప ఆరాధికులుగా ఉందాం. మరి ఇతర జీవితాన్ని ప్రభావితం చేసేటటువంటి వారంగా మనం ఉందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయంలో ఒక మాటను చూస్తాం. 16-17 వచనాలు. ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుష్యులలో కడమవారును నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెదకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాన్ని పాడైపోయిన వాటిని తిరిగి కడతాను, అన్య జనులకు నన్ను వెదికేటట్లు చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? దిస్ ఇస్ ఫ్రమ్ సాంగ్స్. కీర్తనకారుడు కోట్ చేసిన మాటని ప్రభు వారు ఇక్కడ కోట్ చేయడాన్ని మనం చూస్తాం. సో ప్రియమైన బిడ్డలారా, మరి దావీదు యొక్క గుడారము ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే దావీదు అక్కడ గుర్తించాడు, ఇది మందసము వారి ఇంట్లో ఉంటే వారు ఆశీర్వదించబడ్డారంట. సో ఆ మందసము ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే నా దేశానికి, ఈ దేశంలో మరి ఈ పర్వతం పైన, ఈ సియోను పర్వతం పైన నేను మరి నా గుడారాన్ని ఏర్పరిచి ఇక్కడ పెట్టినట్లయితే దేశ ప్రజలందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాడు. చూడండి, అప్పటి వరకు కూడా ఆరాధన ఒక విభిన్నమైన రీతిలో జరిగేది. ఎందుకంటే మోషే గుడారము వేరు, దావీదు గుడారం వేరు. మోషే గుడారంలో ఆరాధన ప్రజలందరూ వెళ్ళి ఆరాధన చేసిన సందర్భం లేదు. ఎందుకంటే యాజకులు మాత్రమే లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి. కానీ వాటిని తొలగించి వేసి ప్రజలందరూ కూడా వచ్చి అందరూ దేవుని సన్నిధిలో ఆరాధన చేసేటట్లుగా దావీదు మరి సిచ్యుయేషన్ చేంజ్ చేసినట్లుగా చూస్తాం. దేవునికి మహిమ కలుగుగాక. ఈవెన్ ప్రభువు వచ్చినటువంటి సమయంలో కూడా జనులందరూ దేవాలయంలోనికి వెళ్ళి ఆరాధన చేస్తున్నారంటే అది ఎక్కడి నుంచి ఆరంభమైందో తెలుసా? దావీదు తన గుడారంలో ప్రత్యేకంగా మరి ఏర్పాటు చేసి ఇటువంటి సిచ్యుయేషన్ని కల్పించాడు. దేవుడు స్తుతుల సింహాసనంపై ఆసీనుడవుతాడు. అంటే దీన్ని ఏన్షియంట్ జపనీస్ ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే, వెన్ పీపుల్ వర్షిప్ గాడ్ బ్రింగ్స్ హిస్ బిగ్ చైర్ అండ్ సిట్స్ డౌన్. అంటే ప్రజలు అందరూ ఆరాధన చేస్తుంటే ఆయన ఒక పెద్ద చైర్ తీసుకొచ్చి అక్కడ కూర్చుంటాడండి వాళ్ళ మధ్యలో. అంటే ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నారంటే వాళ్ళు, అంటే దేవుని యొక్క మందస్సంలో ఒక స్పెషల్ సీట్ అనేది చూస్తాం. ఏమంటారు దాన్ని? కృపాసనము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఓకే, ఆ కృపాసనము దేవుని యొక్క మందస్సంలో వన్ ఆఫ్ ద పార్ట్స్ అన్నమాట. సో దేవుడు ప్రజల మధ్యలో దిగి రావడానికి ఆ కృపాసనము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే మనం ఆరాధన చేసేటప్పుడు దేవుని యొక్క సన్నిధిని మన మధ్యలోనికి ఆహ్వానించడానికి కారణం ఏంటంటే, దేవుడు తన కృపాసనము మన మధ్యలో ఉంచి మన ఆరాధనను స్వీకరించాలని మనం కోరుకుంటాం. వి నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ హిస్ ప్రజెన్స్. అది ఎప్పుడు జరుగుతుందంటే, ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాయా, నీ సన్నిధి మాకు కావాలి ప్రభు, ఈ రోజున వీఆర్ ఇన్ డెస్పరేట్. నీ సన్నిధి కొరకు మేము ఎంతో ఆకలితో ఆతృతతో ఎదురు చూస్తున్నాం ఆయన అని చెప్పి దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే, ఎప్పుడు వర్షిప్ స్టార్ట్ అవడానికి ముందే, ఓకేనా, అలా చేయగలిగినట్లయితే దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభూతి పొందగలుగుతాం. హల్లెలూయా. సో అందరూ కూడా అడగాలి, ప్రభువా
మరి ఈ రోజు మేము నీ కోసం ఎదురు చూస్తున్నాం నాయన, నీ యొక్క అద్భుతమైన ఆ సింహాసనాన్ని, ఆ చైర్ని తీసుకొచ్చి మా మధ్యలో వేసుకున్నాయన అని చెప్పి ఆ చైర్ని ఆహ్వానించాలి. అదేంటో తెలుసా? మెర్సీ సీట్, కృపాసనం అని ఉంటుంది దేవుని గ్రంథంలో. ఆ కృపాసనముతో దేవుడు దిగి వచ్చినప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో మన ప్రార్థనకు జవాబు దయచేయడానికి కారణం ఏంటి తెలుసా? అదేదో మనం చేసేటటువంటి క్రియలను బట్టో, లేకపోతే మనం తీవ్రంగా బలంగా చేసేటువంటి ప్రార్థన బట్టి, దేవుని యొక్క కృపను బట్టి. దేవుడు తన కృపాసనము మరి మన మధ్యలో ఉంచి ఆ కృపను బట్టి మనము ప్రార్థనకు జవాబును మనం పొందుకుంటున్నాం. దేవునికి మహిమ కలిగింది కనుక. సో when you worship God, so God created seed and he comes down and sit in it. So we need to create an atmosphere. So we need to invite God to bring his reservoir seed into our midst and sit in our presence. Hallelujah. So ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేయగలిగితే అంత ఎక్కువ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభూతి పొందగలుగుతాం. సో దావీదు అంటున్నారు కదా, దావీదు దేవుని యొక్క ప్రెజెన్స్ అంటే పిచ్చి అన్నమాట. ఎంతో ప్రేమిస్తాడు దావీదు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని. సో అందుకే ఆ కర్టెన్స్ అన్నిటిని తొలగించి వేసి ప్రజలందరూ కూడా దేవాలయంలోనికి ప్రవేశించి ఆరాధన చేసేటటువంటి అవకాశాన్ని కల్పించాడు. ఒక జెంటాలిస్కి మాత్రం మరి లేదు అప్పుడు, కానీ వారు మాత్రం ఆవరణ, కానీ అందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధన చేసేటటువంటి ఆ అట్మాస్ఫియర్ని దావీదు క్రియేట్ చేశాడు. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే తర్వాత చదువుకున్న అధ్యాయంలో దాదాపు 274 మంది మ్యూజిషియన్స్ని ఏర్పాటు చేశాడంట. ఆ నిబంధన మందసం చుట్టూ దాదాపు 4 డిఫరెంట్ షిప్స్, ప్రతిరోజు 24 గంటలు, డే అండ్ నైట్, 365 రోజులు, 33 సంవత్సరాలు. అంటే దావీదు తన సింహాసనం నుండి పరిపాలన చేసినటువంటి ఆ కాలం అంతా కూడా మరి ఆ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి దేవుని సన్నిధిలో ఆ స్తుతి యాగం వెళ్ళేటట్లుగా చేసిన దేవునికి మహిమ కలుగును గాక. సో సియోను పర్వతం మీద దావీదు గుడారం ఏర్పరిచి ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి దావీదు అంటే దేవుడికి ఇష్టం ఉంటుందా? ఉంటుందా? డెఫినెట్గా. సో వెన్ యూ వర్షిప్ గాడ్, ఏదైనా కొంచెం ఇబ్బంది బాగా అనిపించింది అనుకోండి, అలా దిగాలు కూర్చుని లేకపోతే అట్లా కాదు, లోపలికి వెళ్ళండి, తలపేసేసుకోండి, పాటలు వస్తుంది దేవుని సన్నిధిలో ఆరాధన చేయండి. అంతే, దిగులు చింత చీగు పటాపంచలైపోతుంది. అది దేవునికి మహిమ కలుగుగాక. సో ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 16:37 మరి అక్కడ చూసినట్లయితే దావీదు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆసాపుని తన యొక్క సహోదరుని మరి అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. అంటే మినిస్ట్రీ ప్రత్యేకంగా ఆరాధన అనేటటువంటిది కొనసాగడానికి అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. ఎంతగా ఆరాధన గురించి ఎంతగా మాట్లాడుకోవడానికి కారణం ఏంటో తెలుసా? కంటిన్యూస్ వర్షిప్ ఏం చేస్తుందంటే సాతాన్ని పారద్రోలుతుంది. ఏమే కంటిన్యూస్ వర్షిప్, ఎందుకంటే వర్షిప్ జరిగేటటువంటి ప్లేస్లో సాతాను ఉండడానికి ఇష్టపడి ఇమీడియట్గా పోతారు అక్కడి నుంచి. సో అందుకే వి నీడ్ టు వర్షిప్ గాడ్ కంటిన్యూస్లీ. సో సాతానికి అపోజిషన్ ఏంటంటే కంటిన్యూస్ వర్షిప్. ఎందుకు ఈ మాట చెప్తామంటే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాటను చూస్తాం. ఏంటంటే సాతానుడు వాడు పగలు రేయింబగలు ఏం చేస్తాడు తెలుసా? సాతానుడు రేయింబగలు వాడి డ్యూటీ చేస్తాడు. అంటే డే అండ్ నైట్ వాడి డ్యూటీ ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి సహోదరులను గురించి అక్యూజ్ చేయడం అన్నమాట, విమర్శించడం. ఇదిగో వాడిని గురించి ఏదో అనుకుంటున్నావు కదా చూడు, ఏం చేస్తున్నావు చూడు, ఇక ఆమె గురించి అనుకుంటున్నావు కదా చూడు అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రతి ఒక్కరిని గురించి అక్యూజ్ చేయడం వాడి డ్యూటీ. అయితే వాడు అంత తీవ్రంగా వాడి డ్యూటీ వాడు చేస్తుంటే దేవుని సన్నిధికి వచ్చి వాడు అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి అక్యూజ్ చేస్తుంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కూడా ఇంకొక విమర్శకురాలుగా ఉన్నట్లయితే దేవుడు మెచ్చుతాడా? ఎందుకంటే నువ్వు కూడా వాడితో పాటు జాయిన్ అవుతున్నట్టు దేవుని సన్నిధికి వచ్చి విమర్శకురాలుగా ఉన్నట్లయితే. కానీ దేవుని సన్నిధికి వచ్చి అవన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో చేతుల పైకి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు అద్భుతంగా వాడిపైన విజయం సాధించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. సో ప్రియమైన బిడ్డలారా గమనించండి. సో డేవిడ్ ఎంత ఎఫిషియెంట్గా వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడే. ఏంటి ఎఫిషియెంట్గా అని ఎందుకు అంటున్నానంటే గమనించండి, వీడు
పడద్రోయబడినటువంటి వాడు. ఎక్కడి నుంచి? అదే ప్లేస్ నుంచి, పరలోకం నుంచి పడద్రోయబడినటువంటి వాడు. ఒకసారి ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే ఏం మొహం పెట్టుకుని వెళ్తాడు? కానీ సిగ్గు లేకుండా ఏం చేస్తున్నాడు తెలుసువాడు? సిగ్గు శరం లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఇక్కడ ఎంత పొజిషన్లో ఉండి ఈ బతికేంద్రా నీకు అని చెప్పి అంటారేమో, అది కూడా లేకుండా వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ఏంజల్స్ మధ్యలోకి వెళ్ళి అక్కడ అందరి గురించి విమర్శిస్తూ ఉన్నాడంట. వాడు అంతగా విమర్శిస్తూ అంత సిగ్గు లేకుండా అంత పని చేస్తుంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎందుకు సిగ్గుపడాలి దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి? ప్రియమైన we need to be a great worshippers when we come into the presence of God. అది ఎప్పుడు అలవడుతుందో తెలుసా? మనం ప్రతిదినము కూడా దాన్ని మన ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఎవరు లేనప్పుడు కూడా దేవుని ఆరాధన చేయటం మనం నేర్చుకోవాలి. ఎవరో ఉన్నప్పుడు దేవుని ఆరాధన చేయటం కాదు, ఎవరి కోసం మనం పాడటం కాదు, ఎవరు లేనప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మరి దేవుణ్ణి వెతుకుతూ దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. చూడండి, మార్కు సువార్తలో 2000 దెయ్యాలు పెట్టినాడు ఒకడు ఉన్నాడంట. ఒక్కసారి వాడిని దెయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆడు ఏం చేస్తున్నాడు సార్? ప్రభు పాదాల మీద పడి దేవుని ఆరాధన చేస్తున్నాడంట. చూడండి, ఏది కూడా నేను దేవుని ఆరాధన చేయడానికి ఏది కూడా ఆటంకము కాదు. నీకు ఏది ఆటంకము కాదు. దేవుని సన్నిధిలో ఒక్కటేంటంటే ఒకేసారి మనం ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో ఆ ఫ్రీడమ్ అనేది రాదు ఇమ్మీడియట్గా దేవుని సన్నిధి రాగా. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఊరికి చెప్పను, నేను సరదాగా చెప్పలే. ఒక అరగంట ముందు పావుగంట ముందు రండి అనేది ఎందుకో తెలుసా? వీ నీడ్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్. ఎందుకంటే ఆ వారం అంతా ఉన్నటువంటి అవన్నీ పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దేవుని కనెక్ట్ కాలి. ఎప్పుడు అవుతామంటే వీ నీడ్ టు ప్రిపేర్. దేవుని సన్నిధిలో సిద్ధపడాలి. ఆ సిద్ధపడటం అనేది రావాలి, దేవుని అడగాలి. సో ఆ విధంగా చేసినట్లయితే దెయ్యాలు కాదు, 2000 దెయ్యాలు కాదు కదా, ఎన్ని వేలు దెయ్యాలు వచ్చినా సరే దేవుణ్ణి ఆరాధించడానికి నీకు ఆటంకము కాదు. ఏమే? సో ఎందుకంటే మరి యేసుని యొక్క రక్తము చేత కప్పబడినటువంటి వారు, యేసు అనుగ్రహించినటువంటి క్షమాపణ పొందుకున్నటువంటి వారు, యేసు మనం అంగీకరించి ఆల్రెడీ మనం ఎంపిక చేసుకున్నటువంటి వారు మనందరం. సో అన్నీ కూడా పటాపంచలై తొలగించబడినటువంటి వారు. సో వాడు ఎన్ని రకాలుగా నీ గురించి అక్యూజ్ చేసిన దేవుని సన్నిధిలో యు ఆర్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఏమే? సో వాడి అక్యూజేషన్స్ నీ మీద పని చేయు అనేటటువంటిది గుర్తుపెట్టుకుని దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా నువ్వు ఆరాధన చేయాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో వి నీడ్ టు రీజాయిస్. కొంతమంది సంతోషంగా అద్భుతంగా దేవుని ఆరాధన చేస్తుంటారు, కొంతమంది అలా నుంచి చూస్తూ ఉంటారు ఏంటిది అని. నీకేం అర్థం కాకపోతే సంతోషించే వారితో నువ్వు కూడా సంతోషించు. అది ఒక కమాండ్ దేవుని పరిశుద్ధ గ్రంథంలో. అంటే దుఃఖించే వారితో దుఃఖించు, ఏడ్చే వారితో ఏడు, సంతోషించే వారితో రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్. దట్స్ ఎ కమాండ్. సో నీకేం అర్థం కాకపోయినా వాళ్ళు సంతోషిస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళతో కలిసి సంతోషించాలని చెప్పి దేవుని సన్నిధిలో ఆరాధన చేయడం మొదలుపెట్టు. హల్లెలూయా. సో రిజాయిస్, దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే వీ విల్ గెట్ ఎ బ్రేక్ త్రూ వెన్ వీ వర్షిప్ గాడ్. ప్రియమైన బిడ్డలారా, ఇదే విషయం యెహోషాపాతు జీవితంలో జరుగుతుంది. యెహోషాపాతు మరి 3 దినాలు ఉపవాస దీక్షలో ఉండి దేవుని సన్నిధిలో మొర పెట్టుకుంటున్నాడు. నాయన వాళ్ళు వచ్చేస్తున్నారు, తరుముకుండా వస్తున్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏం చేయాలి నాయన అని చెప్పి యెహోషాపాతు దేవుని సన్నిధిలో మొర పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఒక యాజకునిపైకి దిగి వచ్చి అక్కడ ప్రవచన రూపంలో ఒక మాట చెప్తున్నాడు. ఆపు, ఈ దుఃఖాన్ని తీసివేసి దేవుని సన్నిధిలో స్తుతించడం మొదలుపెట్టి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే ఆ మాట దేవుని దగ్గర నుంచి ఆ ప్రవచన రూపంలో పొందుకున్నాడు యెహోషాపాతు, ఆ దేశవాసులందరూ కూడా స్తుతించడం మొదలుపెట్టారంట. హల్లెలూయా. ఎప్పుడైతే స్తుతి యాగము దేవుని సన్నిధిలో యుద్ధానికి వెళ్తూ స్తుతించడం ఏంటండి అని అనుకుంటాం, కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వెపన్ అన్నమాట దేవుని సన్నిధిలో. సో చూడండి, వాళ్ళు స్తుతిస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శత్రువులు వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారండి. వాళ్ళందరూ వాళ్ళు ఒకరినొకరు నరుక్కుని చచ్చిపోయారు. అయితే వాళ్ళు నరుక్కుని చావడానికి ఎన్ని రోజులు పట్టిందో నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి సొమ్ము అంతా కూర్చుకోవడానికి 3 దినాలు పట్టిందంట వీళ్ళందరికీ. హల్లెలూయా. సో వెన్ యూ వర్షిప్ గాడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, God will do wonders in your life and in your family. Amen. So దేవుని సన్నిధిలో
మరి ఆనందించడం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మరి ప్రతి విషయంలో కూడా దేవునికి స్తుతియాగం చేస్తూ దేవుని సన్నిధిలో ముందుకి మనం కొనసాగాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఈ స్తుతి ఆరాధన చేసేటటువంటి ఆరాధికులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 21 రోజుల ఫాస్టింగ్లో మరి దేవుని స్తుతించేటటువంటి వారముగా, అంటే 21 రోజులు చేసి ఆపేయచ్చా అని కదా నా భావం. ఇదేంటంటే స్టార్టింగ్, అంటే ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే కొనసాగించడం. సో దేవుని ఆరాధించడం అనేది అలవర్చుకుంటున్నాం. సో అక్కడి నుంచి కొనసాగిస్తాం. ఎందుకంటే నెహెమ్యా 8:10 అంటాడు కదా, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు. దేవునికి మహిమ కలుగుగా. సో యెహోవా యందు ఆనందిస్తూ ఆ బలాన్ని పొందుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. మరి దినవృత్తాంతం మొదటి దినవృత్తాంతం గ్రంథము 23వ అధ్యాయంలో ఏముంటుందండి, అక్కడ దాదాపు 4,000 మందిని దావీదు అపాయింట్ చేశాడంట మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి. విచిత్రం ఉంది చూడండి. ఎంతమంది? అసలు 10 మంది కూర్చుని పాడుతుంటేనే అసలు ఇల్లంతా కేకలేసినట్లు ఉంటుంది. 4,000 మంది అంటే మీరు ఆలోచన చేయండి. ఆ పర్వతం అంతా దద్దరిల్లిపోయి ఉంటుంది, ఆ సియోను పర్వతం కదా. 4,000 మంది అక్కడ కూడి ఆరాధన చేస్తూ ఉన్నారంటే, అంటే 4,000 మంది ఆరాధనికులే కాదు, వాళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు అంటే. మన 4,000 మంది చూడండి, ఇంకా పాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అది ప్రస్తావించబడదు. 4,000 మంది కూడా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఒకటే, మోషే గుడారంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఒకటే, ర్యామ్స్ హార్న్. ఏంటి, ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒకే ఒక సౌండ్. ఇక దాని నుంచి వేరే ఏం తెలియదు వాళ్ళకి. బహుశా నేను అనుకుంటాను మోషే గుడారంలో ఉన్నటువంటి వారు కూడా కొంతమంది అక్కడ ఉండి ఉంటారు అనుకుంటాను. వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు బహుశా. ఏంటి ఇదంతా, ఈ మోత ఏంటి, రాక్ ఏంటి. అప్పుడు ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్స్తో దేవుడు అంతగా మేము ఆరాధన చేసాం, ఇన్ని కావాలా, ఇన్ని అవసరం ఉందా అని చెప్పి అక్యూజ్ చేసేవాళ్ళు ఉంటారా? ఉంటారు. సో దట్స్ వై వీ నీడ్ టు గెట్ యూస్ టు ద కల్చర్. ఎందుకంటే ఓల్డ్ కల్చర్లోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు. వీ నీడ్ టు అకామిడేట్, అంటే అప్డేట్ చేసుకోవాలి, మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. వచ్చేటటువంటి కల్చర్కి మనం అప్గ్రేడ్ అవ్వాలి. లేకపోతే ఈరోజు ఉదయం అనుకుంటే మన డివోషన్లో మనం మాట్లాడుకుంటాం కదా, వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ కల్చర్. లేకపోతే మనం ఎక్కడో వెనబడిపోయి ఉంటాం. ముందు వెళ్తున్నటువంటి యూత్ని మనతో పాటు తీసుకెళ్ళాం. ఇక వాళ్ళు నిన్ను పట్టించుకోరు, నీదో ఒక లోకం నాదో ఒక లోకం అన్నట్లు వ్యవహరిస్తుంటారు. సో వీ నీడ్ అప్గ్రేడ్ అండ్ వీ నీడ్ టు టేక్ దెమ్ అలాంగ్ విత్ అస్. ఏమే? సో గమనించండి, అక్కడ ఉన్నటువంటి వారు బహుశా ఆ విధంగానే ఆలోచన చేసి ఉంటారు. ఈ రోజుల్లో కూడా చూస్తాం ఇట్లాంటి సంఘాల్లో. ఒకసారి మన సంఘానికి చర్చ్లో ఒక ప్రత్యేకమైన మీటింగ్కి మరి చాలామంది ఆహ్వానితులు వచ్చారు. అయితే నేను గమనిస్తున్నాను, తర్వాత ఒక బ్రదర్ కూడా తర్వాత చెబుతున్నాను అనమాట. ఒక ఫ్యామిలీ పిల్లలు చక్కగా ఆరాధన చేస్తుంటే అని చెప్పి దండిస్తూ ఆపుతున్నటువంటి సందర్భం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇదేంటి అట్లా ఏమి చేస్తున్నారని అనిపిస్తుంది. అంటే ఆరాధన చేసి తప్ప దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా ఆరాధన చేసి దేవుని స్తుతించడం తప్ప కాదు కదా. దేవుని స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో స్తుతించాలి. నోరారా కొంతమంది స్తుతి అనే మాట చెప్పడమే అదొక పాపంగా భావిస్తుంటారు. ప్రియమైన గమనించి దేవుని సన్నిధిలో మనం ఆరాధించేటటువంటి ఆరాధికులుగా మనం ఉండాలి. వీ నీడ్ టు అప్గ్రేడ్ జనరేషన్. ఎందుకంటే మన తర్వాత తరం వారు మరి డిఫరెంట్ స్టైల్స్ మరి అలవర్చుకుంటారు. ఏంటి ఎప్పుడు ఇట్లాంటి పాటలు వింటాడు అని చెప్పి కొట్టే మనం. దట్ ఈస్ ద కల్చర్. ఆ కల్చర్లో ఉన్నటువంటి వారు వింటున్నారు. అయితే ఏం వింటున్నారో అది చూడండి, ఎందుకంటే చాలా రకరకాలుగా ఉంటాయి. అవి కాకుండా దేవుణ్ణి ఆరాధించేటటువంటివి ఆ స్టైల్లో ఉండేటటువంటి కొన్ని అలాంటివి ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఏంటి ఇలాంటివి అని చెప్పి ఓల్డ్ హిమ్స్ ఇదిరా నువ్వు నేర్చుకోవాల్సింది, ఇది నువ్వు నేర్చుకోవాల్సింది అని చెప్పి మనం బలవంతం చేయలేదు. సో గమనించండి. సో అన్ని వేల మంది మరి దావీదు తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా ఏం తయారు చేశారండి విచిత్రం. చూడండి, అది బైబిల్ గ్రంథం అంటుంది 23వ అధ్యాయం. ఆయన తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి 4,000 మంది నీ ఏర్పరిచారంటే దావీదు. దేవునికి మహిమ కలుగుగాక. నథింగ్ రాంగ్ విత్ ద ఓల్డ్, నథింగ్ రాంగ్ విత్ ద న్యూ. అన్నీ కూడా అకామిడేట్ చేసుకుంటూ ఒకటేంటంటే మన హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో ఆరాధన చేయటం మాత్రం మనం నేర్చుకోవాలి. సో దావీదుకు ఆ విషయం తెలుసు.
అందుకే దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నానంటే నాట్యం ఆడుతూ దేవుని సన్నిధిలో ఆ నిబంధన మందసాన్ని తీసుకొస్తున్నానంట. రెడీ? నాట్యం అనేది ఒకేసారి స్టార్ట్ అవ్వదు, అవునా? ఒకేసారి దేవుని సన్నిధికి వచ్చి ఎగురుతూ గంతులు వేస్తారు ఎవరన్నా? ఈ స్టార్ట్స్ విత్ బీటింగ్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది ట్యాపింగ్, తర్వాత ఎట్లా మొదలవుతుంది. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ పొందారా? ఎందుకంటే నేను నా చిన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తెగ పాటలు పాడుతుంది, నాకు అర్థమయ్యేది కాదు. ఇన్ని పాటలు పాడతారు ఏంటి అనుకునేవాడిని. కానీ ఫస్ట్ వెళ్ళగానే అందరూ ఆరాధన చేస్తుంది, మనం ఇట్లా కూర్చున్న వాళ్ళం, ఇట్లా ఏం జరుగుతుందని. కానీ 1-2 పాటలు అయిన తర్వాత స్లోగా ట్యాప్ చేయటం, ఆ తర్వాత స్లోగా, అవునా? నేనైనా అందరికీ అటువంటి అనుభూతి ఉందో మరి నాకు తెలియదు, కానీ నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే స్టార్టింగ్లోనే ఆ అనుభూతి రాదు, స్టార్టింగ్లోనే కొట్టాలనిపిస్తుంది, స్టార్టింగ్లోనే చప్పట్లు కొట్టి ఆరాధన పార్టిసిపేట్ చేయాలని అనిపించదు. అందుకే కొంచెం సమయం పడుతుంది కొంతమంది. అందుకే దే యూస్ టు సింగ్ కపుల్ మోర్ సాంగ్స్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ అన్నమాట. సో అక్కడ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మొత్తం స్వేచ్ఛగా దేవుని ఆరాధన చేసేటటువంటి స్థితిలోనికి అది నడిపించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. సో సమ్టైమ్స్ వెన్ యూ ఫస్ట్ స్టార్ట్ ప్రైజింగ్ యూ డోంట్ ఫీల్ ఇన్ యువర్ హార్ట్, దట్స్ ఓకే. కానీ జస్ట్ కోప్ అప్ విత్ ద వర్షిప్ టీమ్. ఎందుకంటే వర్షిప్ టీం వాళ్ళు ఎంతో సిద్ధపడి ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని అందరినీ ఒకే రీతిలో ఒకే పేజీలో ఉంచడానికి ఎంతో కష్టపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అటువంటి వారిని నడిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో ఏకమై దేవుని అందరం కలిసి ఆరాధన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. సో అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ కమ్స్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. ఆమేన్. సో దేవుని ఆ హృదయంలోనికి ఎప్పుడైతే ఆ ఫీల్ వస్తుందో అప్పుడు కృతజ్ఞతా భావం అనేది నీ హృదయంలో నుంచి తన్నుకుని వస్తుంది బయటికి. హల్లెలూయా. సో కీర్తనకారుడు అంటాడు కదా, సకల ప్రాణులు యెహోవాను సన్నుతించుదురుగాక అంటాడు. దేవునికి స్తోత్రం. సో అందరూ కూడా దేవుని సన్నుతించాలి. సో లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్ అంటాడు. సో ముగింపులో దావీదు ఈ ప్రత్యక్ష గుడారం అంటే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ నిబంధన మందసాన్ని ఓబేదెదోము గృహం నుంచి తీసుకొస్తున్నటువంటి సందర్భం. ఆ నిబంధన మందసం మోసుకొని ఆ గృహం నుంచి యెరూషలేముకి 6 మైళ్ళు దూరం. ఎంత అండి? అందరు ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా 6 మైళ్ళ దూరం. అయితే దావీదు ఈ బృందం ఏం చేస్తున్నారంటే 6 స్టెప్పులు వేయటం, ఆగటం, అక్కడ ఒక ఎద్దును ఒక క్రొవ్విన దూడను వధించి బలి అర్పణ చేయటం, దేవుని సన్నిధిలో ఆక్రమణ అంటే అది ఆ ఇన్సెన్స్ని దేవుని సన్నిధిలో పంపించడం, ప్రతి 6 స్టెప్పులకి ఆ విధంగా చేసుకుంటూ వచ్చారంట. కెన్ యూ బిలీవ్ దట్? అదే మనం చదువుకున్నటువంటి భాగం ఉంటుంది. అంటే 2437 అడుగులు 6 మైళ్ళు వెళ్ళడానికి 2037 స్టాప్స్, 2347 స్టాప్స్ తీసుకున్నారు. అంటే 406 స్టాప్లు ఒక్కొక్క మైలుకి. మీరు గమనించినట్లయితే 2437 ఎద్దులు, 2437 క్రొవ్విన దూడలు వధించబడ్డాయి. అది ఒక్కొక్క దాన్ని వధించడానికి 30 నిమిషాలు సమయం తీసుకున్నట్లయితే అది దాదాపు 1259 గంటలు. దట్ మీన్స్ 52 days. ఇట్ టేక్స్ 52 days. ఇక నిద్రపోవటం, కాలకృత్యాలు, భోజనాలు ఇలాంటివి కూడా లెక్క వేసుకున్నట్టయితే అది ఇంకొక 630 గంటలు ఎక్స్ట్రా, అంటే 26 గంటలు ఎక్స్ట్రా. దట్ మీన్స్ దావీదుకు ఓబేదెదోము గృహం నుండి దావీదు గుడారానికి నిబంధన మందసాన్ని తీసుకురావడానికి పట్టినటువంటి కాలము 78 రోజులు. 78 రోజులు ఎందుకు పిచ్చివాళ్ళగా రోడ్డు మీద గంతులు వేస్తూ చిందులు వేస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఎందుకు తీసుకురావాలి? ఒక దేశానికి రాజు అయినటువంటి వాడు దావీదుకి ఏం పని లేదా? అనామకుడా అంటే కాదు. దావీదు సింహాసనాసీనుడు, అంటే యెరూషలేము అంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు.
ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉండేటటువంటి వాడు, ఎన్నో రాజ్యాల నుంచి ఎంతోమంది అతను కలవడానికి వస్తూ ఉంటారు, ఎన్నో వ్యవహారాలు నడిపించాల్సినటువంటి రాజు వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధన చేయడమే నా ప్రాముఖ్యమైనటువంటి ధ్యేయము, నా దేవుని యొక్క నిబంధన మనసాన్ని నా రాజ్యంలోనికి తీసుకొచ్చి ఆ సియోను పర్వతం మీద పెట్టి అందరూ కూడా ఆరాధన చేసేటట్లు చేయడమే నా ధ్యేయం అని చెప్పి దావీదు అన్నిటినీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో స్తుతి చేయడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును. ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నటువంటి దావీదు అన్నిటినీ పక్కన పెట్టి ఇట్లా చేస్తుంటే దేవుని ఆరాధించే విషయంలో నేను ఎంత దృఢంగా బలంగా ముందుకు కొనసాగాలో ఒకసారి ఆలోచించేద్దాం. సో హీ సేస్ నథింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎంటర్టైనింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఐ మస్ట్ హ్యావ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ మై కింగ్డమ్. ఆ రాజ్యంలో ఆయన సాన్నిధ్యం నాకు లేకుండా నేను రాజ్యాన్ని నడిపించలేను అని చెప్పి 78 రోజులు దేవుని ఆరాధన చేస్తూ 6 మైళ్ళు ప్రయాణం పిచ్చి వాళ్ళ రోడ్డు మీద గంతులు వేస్తూ దేవుని యొక్క సాన్నిధ్యం అక్కడ తీసుకెళ్ళాడంట. దావీదుకు అర్థమైంది, ఎందుకంటే నేను రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎన్నో యుద్ధాలు నేను చేయవలసినటువంటి అవసరం ఉంది. సో ఇన్ని యుద్ధాలు నేను జయించాలి అంటే నాకు ఉన్నటువంటి ఏకైక బుల్లెట్ దట్ ఇస్ వర్షిప్. సో ఐ నీడ్ టు యూజ్ మై వన్ అండ్ ఓన్లీ బుల్లెట్ వర్షిప్. అందుకే దావీదు అర్థం చేసుకున్నాడు కాబట్టి అన్నిటినీ పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించడం ధ్యేయంగా మరి పెట్టుకున్నాడు. ఎన్నో యుద్ధాలు, ఎంతోమంది మరి యుద్ధాలను జయించడం, ఎన్నో బ్యాటిల్స్ని, తర్వాత ఎన్నో యుద్ధరంగాల్ని, ఎన్నో వ్యవహారాన్ని జయించగలిగాడు అంటే హీ యూజ్డ్ వన్ అండ్ ఓన్లీ వర్షిపింగ్ గాడ్. సో దేవుని ఆరాధన చేసేటటువంటి వాడు. సో శత్రువులు ఎంతమంది వచ్చినా, ఎంతమంది దండెత్తినా దేవుని సన్నిధిలో ఆ ఆరాధన మాత్రం పంపించి నాయన ఏం చేయమంటాడు. దేవుడికి దావీదు చేతగాని వాడు కాదు, ఎంతో యుద్ధ చాతుర్యం కలిగినటువంటి వాడు. ఇశ్రాయేలు దేశంలో ఎంతోమంది కంటే మరి ఎంతోమంది భయపడుతున్నప్పుడే వెళ్ళి గొలియాతు గారి తల నరికినటువంటి వాడు. అప్పటికి ఇంకా రాజు కాదు, ఒక సైనికుడు కూడా కాదు, ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే ఏం చేశాడు తెలుసా? గొలియాతు యొక్క తలను తెగనరికాడు. అందరూ దేశం అంతా భయపడి గడగడలాడుతున్నటువంటి సమయంలో అటువంటి యుద్ధ చాతుర్యం కలిగినటువంటి దావీదు అన్నింటినీ పక్కన పెట్టి తన యొక్క టాలెంట్ని, తన యొక్క సామర్థ్యాన్ని అంతని పక్కన పెట్టి నాయన ఏం చేయమంటాను, ఇక శత్రువులు వస్తున్నారు ఏం చేయమంటావు అని చెప్పి దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిని ఎంక్వైరీ చేస్తూ ఉండేవాడు. సో ఒక్క దావీదు ఒక వేణ తీసుకుని సౌలులో ఉన్నటువంటి దెయ్యాలను వెళ్ళగొట్టగలిగితే మనందరం కలిసి మన గళములు విప్పి మన దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని వాడి దేవుని సన్నిధిని ఆరాధన చేస్తే ఎన్ని దెయ్యాలు వెళ్ళగొట్టచ్చు మనం కదా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, లెట్ us have the heart of worship when we enter into the presence of God. ఎందుకంటే దావీదుకి అర్థమైంది, ఎంతోమందికి అర్థమైంది. సో మనం కూడా అర్థం చేసుకుని ఈ ఫాస్టింగ్ సీజన్లో మాత్రమే కాకుండా, ఈ ఫాస్టింగ్ సీజన్ అంతా చేద్దాం, ఈ వారం అంతా దేవుని ఆరాధన చేద్దాం. అంతేకాకుండా ఇదొక మన దైనందిన జీవితంలో కల్చర్ అయిపోవాలి ఆరాధన అనేటటువంటిది. ఆరాధన లేస్తూనే ఆరాధనతో మనం దేవుని సన్నిధిలో లేవాలి. నిద్రమొహాలైనా సరే దేవుని ఆరాధన చేస్తూ నిద్రమొహాలతో ముందుకు వెళ్దాం దేవుని సన్నిధిలో. ఏమే ఆ విధంగా చేసినట్లయితే చూడండి దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు. ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, అద్భుతమైనటువంటి విజయాలు. ఒక రాజు ఆరాధన చేసేటటువంటి రాజు ఆధ్వర్యంలో సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు అంటే మనందరం కలిసి ఆరాధన చేస్తే ఈ ఫ్రిస్కో లిటిల్ ఏరియాలో ఈ సామ్రాజ్యాన్ని అంతటిని దేవుడు ఆక్యుపై చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఏమే నమ్మిన వారందరూ స్తుతిద్దామా? లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఆరాధన యొక్క ప్రాముఖ్యత, ఆరాధన అనేటువంటి ఆశీర్వాదం యొక్క ఆరంభమైనటువంటి విషయం గురించి ఈ సంవత్సరం అంతా అద్భుతంగా దేవుడు నడిపించాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఈ సంవత్సరం అంతా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నిన్ను నడిపించాలి. ఒక ప్రత్యేకమైన ఆలోచన
మధ్య నుంచి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధికురాలుగా ఉన్నట్టు నీ యొక్క ఆశీర్వాదపు హస్తాన్ని ప్రతి బిడ్డ పైన ఉంచండి. కేవలము నీ సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా నీ సన్నిధి అనుభూతి పొందినట్లుగా ఆరాధన హృదయాన్ని, ఆరాధన కల్చర్ని నా తండ్రి ప్రతి బిడ్డ కలిగి ఉండడానికి మీరు సహాయం దయచేయండి. నీ నామానికి మహిమకరముగా ప్రతి బిడ్డను నా తండ్రి బలపరచండి. నేను నీ సన్నిధిలో ఆరాధించేటటువంటి వారిని ఏ విధంగా నీవు ఆస్తికర్తలుగా చేస్తావు, నిన్ను ప్రేమించేటటువంటి వారిని ఆస్తికర్తలుగా చేసేటటువంటి దేవ, ప్రతి బిడ్డని నువ్వు ప్రేమించినప్పుడు ప్రతి బిడ్డ హృదయపూర్వకంగా నీకు ఆరాధన నైవేద్యాన్ని ప్రతి దినము అర్పించేటట్లుగా మీ దీవెనలు ఆశీర్వాదం ప్రతి బిడ్డ పైన కృపరించండి. ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి బిడ్డను స్థిరపరచండి. నీ సన్నిధిలో నాటండి ప్రభువా, నీ సన్నిధిలో ఒలీవ మొక్కలను ఎదుగునట్లుగా నీకు సహాయం దయచేయండి. ఇటువంటి పడిపోయేటటువంటి బిడ్డలుగా కాకుండా బలమైనటువంటి బిడ్డలుగా మీ సన్నిధిలో ఆరాధించేటటువంటి ఆరాధికులుగా నీ బిడ్డలు దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నీ సన్నిధికి ఏ అవసరంతో ఏ అక్కరంతో నీ బిడ్డలు వచ్చి ఉన్నారో నీవు ఎరిగి ఉన్నావు. వారి హృదయాన్ని దర్శించండి, ఇప్పుడే దర్శించండి. ప్రత్యేకమైన రీతిలో నా తండ్రి వారిని దర్శించి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన దుఃఖము, ప్రతి విధమైన వేదనను, ప్రతి విధమైన సందేహము యేసునామములో లయపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నీ నామానికి మహిమకరంగా నీ కార్యము జరిగించి నాయన తేటగా నీ బిడ్డలు చూచినట్లుగా, నీ యొక్క మార్గాన్ని నా తండ్రి వెతుకున్నట్లుగా నీ యొక్క మార్గాన్ని చూపించమని, నీ యొక్క చిత్తాన్ని బయలుపరచమని సన్నిధిలో వేడుకుంటున్నాను. అనారోగ్యంతో ఉన్నట్టు బిడ్డను దర్శించండి, ముట్టి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. నాయన ఇంకా ఏదైనా పథకాలు, ఏదైనా వ్యాపకాలు, ఏదైనా నా తండ్రి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నా తండ్రి పథకాలు ఏమైనా ఉన్నట్లయితే అతని యేసు నామములో బంధిస్తూ కల్పిస్తున్నాను. ఈ నామానికి మహిమకరంగా నీ అద్భుతమైన కార్యం జరిగించి గొప్ప విడుదలను విమోచనను నా తండ్రి బిడ్డలు ప్రకటిస్తున్నాను. నీ నామానికి మహిమకరంగా నీ కార్యం జరిగించమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, ప్రతి బిడ్డ గొప్ప ఆర్థికులుగా ఉండి ఈ 2021 సంవత్సరంలో నీవు ఈ బిడ్డల పట్ల కలిగినటువంటి ప్రతి ప్రణాళిక నెరవేర్చమని యేసు అధికారంలో నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.